స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. వారు ఒకరికొకడు సహాయము చేసుకొందురు, ధైర్యము వహించమని ఒకనితో ఒకడు చెప్పుకుందురు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 6వ వచనంలో ఏమి రాయబడిందంటే, వారు ఒకరికొకడు సహాయము చేసుకుంటారు, ధైర్యము వహించమని ఒకనితో ఒకడు చెప్పుకుంటారు. ఈ వాక్యానికి సంబంధించిన ఒక అధ్యాయములో ఈ వాక్యానికి సంబంధించిన ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయాన్ని మనము ఒకరినొకరు చదువుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. ఆ 17వ అధ్యాయం అంతా మనం గమనించి చదువుకున్నట్లయితే ఆ వాక్యానికి యేసు ప్రభు చేసిన యొక్క ప్రార్థనకు చాలా సంబంధం ఉంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 6వ వచనములో వారు ఒకరినొకడు సహాయము చేసుకుందురు, ధైర్యము వహించమని ఒకనితో ఒకడు చెప్పుకుందురు అని ఆ మూలవాక్యము అక్కడ వ్రాయబడి ఉంది. దానికి సంబంధించిన కొన్ని విషయాలు యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న యొక్క దినాలలో ఏం చేశారంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆ 17వ అధ్యాయం అంతా మనము చదువుకున్నట్లయితే యోహాను సువార్త కొత్త నిబంధన గ్రంథం 98వ పేజీలో రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయం. ఆ 17వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. నేను ఒక్కొక్కటిగా చెప్తాను, మీరు కూడా పలకాలందరూ. ఎవరైతే పలుకుతారో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారనమాట. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, నేను ఒక్కొక్కటిగా చెప్తాను, మీరు పలకండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నెలెత్తి ఇట్లా నేను, తండ్రి, నా ఘడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరుచుము. అందరూ చెప్పాలి, నీ కుమారుని మహిమపరుచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారిని అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి తిని, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, చూడండి, సరిగా పలకడం లేదు, మళ్ళీ చెప్పాలి. చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము. లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉంటిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను నీకు ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి
నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచు ఉన్నాను. చెప్పాలి, నేను వారి కొరకు ప్రార్థన చేయుచు ఉన్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచు ఉన్నాను. నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, అందరు చెప్పండి, పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించి తిన వారిని నీ నామమందు కాపాడి తిని వారిని భద్రము చేసి తిని గనుక లేఖనము నెరవేర్చినట్లుగా నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్ద వచ్చుచూ ఉన్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణము అగునట్లుగా లోకమందు ఈ మాట చెప్పుచూ ఉన్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. గనుక లోకము వారిని ద్వేషించును. నువ్వు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచూ ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచు ఉన్నాను. మరియు నువ్వు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా నామమందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచూ ఉన్నాను. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన యొక్క మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారి పరిపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకునేటట్లుగా నీవు నాకు అనుగ్రహించే మహిమను వారికి ఇచ్చి తిని. తండ్రి, అందరూ చెప్పాలి, తండ్రి, గట్టి చెప్పండి, తండ్రి.
నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుకుంటూ ఉన్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన యొక్క ప్రేమ వారి యందునూ ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. అందరూ చెప్పాలి హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. పురుషులు చెప్పడం లేదు, గట్టిగా చెప్పాలి. పురుషులు అందరూ చెప్పాలి హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, హల్లెలూయా. ఈ మూల వాక్యానికి యెషయా గ్రంథంలో 41వ అధ్యాయానికి 41:6 వచనానికి ఈ ప్రార్థనకు చాలా సంబంధం ఉందండి. అందుకే మీకు దేవుడు నేర్పించాడు. ఎవరు నేర్పించారు? ప్రభు నీకు నేర్పించారు. ఈ 17వ అధ్యాయంలో క్రైస్తవ జీవితమందు ఒక సహవాసము, ఒక ఐక్యత ఎంతో అత్యవసరమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది ఈ 17వ అధ్యాయంలో. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు తండ్రితో నేను మీరు ఏకమై ఉన్నాము, అది నీకు నాకు తెలుసు ప్రభువా. ఇక్కడున్న వాళ్ళందరూ శిష్యులు, తర్వాత సంఘం అంతా ఏకమై ఉండునట్లుగా నేను వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రీస్తు తన హృదయమును కుమ్మరించి ప్రార్థించిన సంగతిది, ఒక ఉన్నతమైన ప్రార్థన. కాబట్టి ఈ 17వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథములో చూడండి, వారు ఒకరినొకరు సహాయము చేసుకుంటారు, అంటే సహవాసం కలిగి ఉంటారు. తర్వాత ఒకరినొకరు ధైర్యపరుచుకుంటారు, ఒకరినొకరు ధైర్యం వహించమని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. కాబట్టి ఈ వాక్యము నెరవేర్చబడినట్లుగా యేసు ప్రభు ఏం చేశారంటే, ఆ దినాన శరీరధారిగా ఉన్న యొక్క దినాలలో ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. క్రైస్తవ జీవితం ఇలా ఉండాలి. లోకం కొరకు ఆయన ప్రార్థన చేయడం లేదన్నమాట. లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు, కానీ సంఘం కొరకు, సంఘం సిద్ధపడాలని, సంఘం ప్రభు రాకడకు ఎత్తబడాలని, తండ్రితో ఏకం కలిగి ఉండాలని, యేసు క్రీస్తుతోనూ తర్వాత తండ్రితోనూ సంఘముతోనూ విశ్వాసులతోనూ ఏకమై ఉండునట్లుగా ప్రార్థన చేయుచు ఉన్నాను. వారి కొరకు నేను వాక్యముని ఇచ్చి ఉన్నాను. ఎవరైతే నా వాక్యాన్ని వింటారో వాళ్ళు నిత్య జీవము కలిగిన వాళ్ళు అని చెప్తూ ఉన్నారండి. వాళ్లకు నేను వాక్యముని ఇచ్చి ఉన్నాను. లోకములో మీరు నన్ను ఏ విధంగా పరలోకము నుండి మీ కుమారుడిగా నన్ను పంపి ఉన్నారో నేను కూడా వాళ్ళని లోకములో పంపుచూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మీరు నేను ఏకమై ఉన్నట్లుగా వాళ్ళను మనలో ఏకమై ఉన్నట్లుగా అని ధైర్యపరుస్తున్నాడు. సంఘాన్ని, శిష్యులను ధైర్యపరుస్తున్నారు. సహవాసం కలిగి ఉండమని చెప్తూ ఉన్నారు. ఒకరికొకరు సహవాసం కలిగి ఉండాలి, ఒకరినొకరు ధైర్యపరుచుకోవాలి, ఒకరినొకరు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, ఏకత్వము కలిగి ఉండాలని ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ఒక క్రైస్తవ జీవితమందు సహవాసం కలిగి ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఐక్యత మాత్రమే కాకుండా ఏకత్వము, మనమంతా ఒకటి,
క్రీస్తులో మనమై ఏమై ఉన్నామో, సంఘం అంటే ఏంటిదో, లోకం అంటే ఏంటిదో, పరలోకం అంటే ఏంటిదో, సహవాసము, ఐక్యత, సమాధానం ఏంటిదో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శరీరధారి అయిన యొక్క దినాలలో ఆయన చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. కాబట్టి ఆయన చేసిన యొక్క ప్రార్థన నెరవేర్చబడింది. ఈ విధంగా ఆ ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను లోకములో నుండి ఈ సంఘములోనికి ఆయన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి ఒక ప్రత్యేకపరుచుకొని ఉన్నారు. ఎప్పుడో చేసిన ప్రార్థన. కాబట్టి మనం గమనించి మనము ఎలా జీవించాలంటే క్రీస్తు కొరకు జీవించాలి. సహవాసంలో మనం బలపరచబడాలి, ఐక్యత కలిగి ఉండాలి. మనము ఏకత్వము పొందుకున్న వారమై దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకొక అర్థాన్ని కూడా ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం ఏమర్థమవుతుంది మనకు? ఐక్యత గురించి ప్రార్థన చేశారు, ఆయన సహవాసం గురించి ప్రార్థన చేశారు, బాగానే ఉంది. ఏకత్వం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దీంట్లో అనేక విషయాలను మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. అనేక విషయాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. చూడండి, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే జీవితము, ఐక్యత, సహవాసం ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు. సహవాసం ఒక కుటుంబ వ్యవస్థలో సహవాసం ఉంటుంది. భార్య భర్తల మధ్య ఐక్యత ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఏకత్వము, భార్య భర్తలు ఒకే శరీరము, ఏకత్వం కలిగి ఉంటారు. ఇదంతా ఒక కుటుంబం. అందుకనే యేసు ప్రభు ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయడం లేదు, కానీ సంఘం అనే ఒక కుటుంబం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఒక కుటుంబ వ్యవస్థలో ఒక భార్య భర్త ఏకత్వం కలిగి ఉంటారండి కదా, ఐక్యత కలిగి ఉంటారు, సహవాసం కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు, ఇంకా ఏదేదో అన్నీ కలిగి ఉంటారనమాట. బంధం కలిగి ఉంటారు, రక్త సంబంధం. కానీ ఇక్కడ ఆ బంధము గురించి ప్రభు చెప్పడం లేదండి. ఆయన ఏ బంధం గురించి చెప్తున్నారంటే యేసు రక్తము గురించిన యొక్క బంధమును గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. యేసు రక్తమును గురించిన యొక్క బంధం, మనం ఎలా ఉండాలి, తండ్రితోనూ కుమారునితోనూ సంఘముతోనూ సేవకులతోనూ ఏకమై అందరూ ఒకే మనస్సు, ఒకే సహవాసం, ఒకే మాట, ఒకే ఆలోచన. మీరు ఒక ఆలోచన, మాది ఒక ఆలోచన కాకుండా తండ్రి ఆలోచన ఏమై ఉన్నదో తన కుమారుని ద్వారా, అంటే తండ్రిలోని యొక్క కుమారుని ద్వారా నెరవేర్చబడినట్లుగా ఈ దినాన ఆ ఆలోచనలన్నీ నెరవేర్చబడాలి. ఏకత్వము, ఐక్యత, సహవాసము, క్రైస్తవ జీవితము. ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మన జీవితంలో వ్యర్థమైపోకుండా మనమందరము తండ్రితో ఏకమై ఉండునట్లుగా సహాయము చేయునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, హల్లెలూయా. చూడండి, దీంట్లో ఒక కుటుంబం కనిపిస్తుంది. ఏంటి ఆ కుటుంబము? ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక కుటుంబము కనిపిస్తుందన్నమాట. ఏంటి ఆ కుటుంబమును మనం గమనించినట్లయితే చదవండి. కీర్తనల గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందామండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఆశీర్వాదము, శాశ్వత జీవము ఎక్కడ ఉంటుందండి? మన కుటుంబాలలో శాశ్వత జీవం ఉందా? లేదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మీరు
బ్రతుకుతారు, భార్య బిడ్డలు తర్వాత. కానీ ఈ కుటుంబం అంట సహోదర ఐక్యత కలిగి ఎవరైతే ఉంటారో, సహోదర ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో అది శాశ్వత జీవముగా మార్చబడుతుందని ఈ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇదే కుటుంబము, ఇది ఒక కుటుంబము. మీరు ఇంటికంటే కూడా, మీ పిల్లల కంటే కూడా ఇక్కడ సేవకుల్ని, విశ్వాసాలను ఎక్కువ ప్రేమించాలండి. ఎందుకంటే ఇది శాశ్వతమైన జీవం. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో, మీ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నారో, మీ కుమారులను కుమార్తెలను ఎలా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా. ఎందుకంటే ఇది శాశ్వతమైన జీవం అండి, ఇది శాశ్వతమైన లోకం. ఈ సంఘం అనేది ఈ భూమి మీద మాత్రమే కాకుండా ఇది ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత ఎక్కడుంటుంది? ఇది పరలోకంలోనూ భూమి మీదను సమస్తమును విస్తరిస్తుంది ఈ యొక్క జీవము. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మీరు వేరు మేము వేరు అనుకోకూడదండి. మీరు వేరు మేము వేరు, మేము ఈ ప్రార్థన వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాము అని మనసులో పెట్టుకొని అలా వెళ్ళిపోకూడదు. మీరు మనస్సులోనే ఉంచుకోవాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి ఈ ఐక్యత ఎవరైతే కాపాడుకుంటారో, ఈ కుటుంబం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే శాశ్వత జీవాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో, భార్య భర్తలు ఎలా ప్రేమించుకుంటున్నారో, మీ పిల్లల్ని ఎలా ప్రేమించుకుంటున్నారు, ఎంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి మీ పిల్లల్ని ఎలా పోషించుకుంటున్నారో ఆ విధంగా ఇక సంఘాన్ని, సేవకులను, మన సంఘాన్ని పోషించుకోవాలి. ఈ సహవాసంలో బలపరచబడాలి, ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నా ఉద్దేశం కాదండి. యేసుక్రీస్తు యొక్క ఆలోచన, యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఏంటంటే అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, నేను లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు, లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు, కానీ మీరు నాకు ఇచ్చిన సహోదరులు ఉన్నారే, శిష్యులు, వాళ్ళని స్థిరపరచున్నట్లుగా, వాళ్ళు నాలో ఏకమై ఉన్నట్లుగా నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో వాళ్ళని ఏకత్వం చేసి వాళ్ళకు నేను వాక్యం ఇచ్చి ఉన్నాను, వాళ్ళకి నేను సత్య మార్గాన్ని బోధించి ఉన్నాను, నా నామమును తెలియజేసి ఉన్నాను అని అనేక విషయాలు చెప్తూ ఉన్నారన్నమాట. దీంట్లో నా అర్థం ఏంటంటే కుటుంబ ఐక్యత. ఇది ఒక కుటుంబము. చెప్పాలి హల్లెలూయా. మన తండ్రి యెహోవా తండ్రి. కాబట్టి ఈ కుటుంబానికి యజమానుడు ఆయన. ఈ దినాన మనం తెలుసుకోవాలండి. ఆయన ఆలోచనల ప్రకారంగా మనం వెళ్ళాలి. ఏ విధము చేతనైనను మన సొంత ఆలోచనలు ప్రకారం కాకుండా సుబుద్ధిని ఆధారం చేసుకునక ఈ వాక్యాన్ని ఈ వాక్యాన్ని దేవుడిచ్చాడు. బుధవారం ఇచ్చాడు, కానీ ఈ వాక్యాన్ని నేను మర్చిపోయి వేరే వాక్యం చాలా బాగుంది కదని ఆ వాక్యాన్ని చదువుతాను. కానీ ఎంత మాత్రం నాకు సమాధానం లేదండి, నెమ్మది లేదు. ఎంత మాత్రము నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. అప్పుడు ప్రభువు చెప్పిన ఆలోచన గుర్తుకొచ్చి, ఇది కదా దేవుడు నాకు ఇచ్చింది. చెప్పాలి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇది కదా అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసిందన్నమాట. అదేవిధంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన మీద పూర్ణ మనస్సుతో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనకు చక్కటి ఆలోచన అనుగ్రహిస్తారు. ప్రభువు నిత్యము మనల్ని నడిపిస్తారు. చెప్పాలి హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. చెప్పాలి ఎంత మేలు. చెప్పండి ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఇది తల మీద పోయబడి అహరోను గడ్డ మీద కారి అంగీల అంచుల వరకు దిగ్గజారిన పరిమళ వాసనగా ఉంటుంది ఆశీర్వాదం. కాబట్టి ఈ దినాన చూడండి, ఇలాంటి ఐక్యత ఇక్కడ చాలా మట్టుకు 99% ఉందన్నమాట. అందరూ ఐక్యత కలిగే ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా. ఇది చాలా సంతోషం అండి. ఈ విధంగా మన హోసన్నా మినిస్ట్రీ సంఘాలలో ప్రభు కార్యం చేయాలి. ఈ విధంగా ఐక్యత కలిగి ఉండాలి. ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఏక తాత్పర్యము కలిగి ఉండాలని ప్రభు యొక్క ఆలోచన. కాబట్టి ఈ సహోదర ఐక్యతను కాపాడుకున్నట యందు
మనం ఎంతో శ్రద్ధ, ప్రాణమైనా పోవచ్చు, డబ్బులైనా పోవచ్చు, ఖర్చైనా కావచ్చు, ఎంత నిందలైనా భరించవచ్చు, ఎన్ని కష్టాలైనా భరించు. కానీ దేవుని యొక్క సన్నిధిలో సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఈ విధంగా పోగొట్టుకుంటే శాశ్వతమైన జీవం మీరు పొందలేరు, నిత్య జీవాన్ని నువ్వు పొందలేరు. కాబట్టి ఈ దినాన తండ్రిని ఎరిగినవాడు, కుమారుని ఎరిగినవాడు నిత్య జీవం పొందుకుంటాడు. ఆయన ఆ ప్రార్థన ఎలా ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ శాశ్వత జీవము పొందాలి అన్నట్లుగా ఈ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఐక్యత కలిగి ఉండాలి. రెండోదిగా మనకేమర్థమవుతుందంటే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన యొక్క ప్రార్థన ఫలితముగా మనకేమర్థమవుతుందంటే, చదవండి యోహాను సువార్తలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 16వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడుగా అగును. చెప్పాలి హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఏం చెప్పబడిందంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. ఈ సంఘానికి సంబంధించిన గొర్రెలు మాత్రమే కాకుండా వేరే గొర్రెలు కూడా కలవు. అంటే ఇంకా అనేక మంది రక్షించబడాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మీరు వచ్చారు మంచిదే. మీరు నా స్వరాన్ని విని విధేయత కలిగి, గొర్రె స్వభావము కలిగి, మేక స్వభావం కాకుండా గొర్రె స్వభావము కలిగి మీరు వచ్చారు. చక్కగా ముసుగేసుకున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వచ్చారు, స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. ఇంకా వేరే వేరే గొర్రెలు ఉన్నాయి. ఆయా సంఘాలలో ఆయా ప్రాంతాలలో ఇంకా సంఘముగా తీర్చిదిద్దబడక, సార్వత్రిక సంఘముగా మార్చబడక ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను తీసుకుని రావాలి. అవి నా స్వరము వినును. మీరు నా స్వరాన్ని విన్నారు. మీరు నా స్వరాన్ని విని రక్షణ పొందుకొని వాక్యపు స్వరాన్ని విని దేవుని సన్నిధానికి వచ్చారు, మంచిదే. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుందంటే, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగుతాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మంద ఒకటైపోతుంది, గొర్రెల కాపరి ఒక్కడైపోతాడు. ఆయనే ప్రధాన కాపరి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మందంతా ఒక్కటైపోతుంది. ఏది? సార్వత్రిక సంఘం. హోసన్నా మినిస్ట్రీ కాదండి, కల్వారీ మినిస్ట్రీ కాదండి. ఈ ప్రపంచంలో ఉన్న మినిస్ట్రీస్ అన్నిటినీ దేవుడు ఏకపరచబోతూ ఉన్నాడు. అందరినీ ఈ దొడ్డిలోనికి, ఈ సంఘములోనికి ఆయన తీసుకుని రాబోతూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఫలితమే ఏది? యేసు ప్రభు శరీరధారిగా ఉన్న యొక్క దినాలలో తండ్రితో చేసిన యొక్క ప్రార్థన ఫలితంగా ఈ అంత్య దినాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ ఏకపరుస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. అందరినీ ఆయన ఆకర్షించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? కృప విస్తరించినట్లుగా అనేక మంది కృప ద్వారా రక్షించబడినట్లుగా మనం ఏం చేయాలి? స్తుతులు విస్తరించాలి. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు. ఆగస్టు 15వ తేదీన స్తుతుల ద్వారా, సింహాసనం వేయటం ద్వారా దేశాన్ని స్వతంత్రించుకుంటామని చెప్పాము. ఎప్పుడైతే మీరు ప్రారంభించారో అంతవరకు, మీరు చనిపోయేంత వరకు ఈ స్తుతి ఏక స్తోత్రాలు మీరు మానకూడదు. చూడండి, ఇంకా చెప్పలేదండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మీరు ఎప్పుడైతే స్తుతులు విస్తరిస్తాయో అప్పుడు కృప విస్తరిస్తుంది. అప్పుడు
దేవుని యొక్క రాజ్యం దొరుకుతుంది. మీరు స్తుతి స్తోత్రాలు చెల్లించకపోతే, దేవునిని మహిమపరచకపోతే ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వేయలేరు. కాబట్టి ఎల్లప్పుడూ మన నోటిలో ఏముండాలంటే చెప్పాలి, ఏముండాలి? స్తుతి స్తోత్రములు. ఈ విధంగా కృప విస్తరిస్తుందన్నమాట. కృప విస్తరించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో కలుగుతుంది. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడుగా మార్చబడిపోతాడు. ఇప్పుడంటే అనేక మంది సేవకులు సంఘానికి కాపరులుగా ఉన్నారండి. సార్వత్రిక సంఘం అంతా ఒకటే సంఘముగా మార్చబడినప్పుడు కాపరి ఒక్కడే అన్నమాట. ఈ కాపరులు, విశ్వాసులు అందరూ ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగే ఆ యొక్క మెప్పు, మహిమ, ఘనత ఎంతగానో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రధాన కాపరిగా అందరినీ సమకూరుస్తు ఆ ప్రార్థన ఫలితం యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ప్రార్థన ఫలితంగా దేవుడు రాబోతున్న దినాలలో ఈ సంఘం, సార్వత్రిక సంఘం కృప కలిగిన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, క్రొత్త నిబంధన సంఘముగా దేవుడు మార్చునుగాక. జయ జీవితం కలిగిన సంఘముగా దేవుడు మార్చునుగాక. ఒక్కటిగా దేవుడు చేయునుగాక. ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ దేవుడు ఐక్యపరచునుగాక. సేవకులందరినీ దేవుడు ఐక్యపరచునుగాక. ఇండిపెండెంట్ సేవ చేస్తున్న వారిని, సంస్థలుగా సేవ చేస్తున్న వారిని అందరినీ ఈ అంత్య దినాలలో దేవుడు ఐక్యత పరిచి ఒకే ఆత్మ, ఒకే బాప్తిసమును, ఒకే ఆలోచన, ఏకత్వము కలిగి నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఇంకొక విషయం కూడా మనకు అర్థమవుతుందన్నమాట. ఈ వాక్యంలో మనం గమనించి చదవండి ఇక వాక్యాన్ని పరిశుద్ధ లేఖనములలో. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి. 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆయన 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పని చేయుచూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచు ఉన్నది. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏం రాయబడిందంటే ఇది ఒక శరీరము, ఇది ఒక కుటుంబము, తర్వాత ఇది ఒక ఐక్యత, ఇది ఒక శరీరమై ఉన్నదన్నమాట. శరీరములో చూడండి, ఈ అవయవాలన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకే శరీరముగా ఉందండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఈ శరీరములో తల ఏ విధంగా శిరస్సు అయి ఉన్నదో ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడాలి. చెప్పాలి హల్లెలూయా. ఆయన నుండి ఈ సర్వ శరీరము చక్కగా అమర్చబడాలండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ సంఘమనే ఈ శిరస్సు అయిన క్రీస్తులో ఆయనే తలగా ఉండాలని, తోకగా ఉండకూడదండి. మీ జీవితంలో ఆయన హీరోగా ఉండాలి, మీరు జీరోగా ఉండాలి. ఆయనే నీ జీవితంలో హీరోగా ఉండాలంటే తలగా ఉండాలి. అలా ఉన్నప్పుడే చూడండి చక్కగా అమర్చబడి కట్టబడుతుంది. ఒకవేళ అమర్చబడకుండా ఈ సంఘానికి యేసుక్రీస్తు శిరస్సుగా కాకుండా, నీ జీవితానికి శిరస్సుగా కాకుండా నీవే శిరస్సుగా ఉంటే, నీ భర్త నీకు శిరస్సుగా ఉంటే, నీ భార్య, నీ పిల్లలు నీకు శిరస్సుగా ఉంటే ప్రయోజనం లేదు. నువ్వు చక్కగా అమర్చబడి కట్టబడడం లేదనమాట. తనలోనున్న ప్రతి అవయములన్నిటి తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా, ఎప్పుడైతే ఈ శిరస్సులో ఈ శరీరంలో ఈ అవయములన్నీ ఇమిడి ఉన్నాయో అప్పుడు అన్నీ పనిచేస్తాయి. కళ్ళు, ముక్కు, హృదయము, తర్వాత చేతులు, కాళ్ళు పనిచేస్తాయి. ఒకవేళ దీంట్లో నుంచి వేరైపోతే పనిచేయవు. కాబట్టి
పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి, కీలు వలన ఆ దినాన నోవాహు ఓడ కీలు వలన ఓడ సిద్ధపరచబడింది అన్నమాట. కాబట్టి కీలు వలన దేవుని యొక్క వాక్యము వలన మనం ఏం చేయాలంటే అతకబడాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆత్మకు మనం ఏం చేయాలంటే అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మనం ఏం చేయాలంటే ఈ శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. కాబట్టి ఈ దినాన మనము ఈ శరీరంలో తల ఏ విధంగా ప్రయోజనకరంగా ఉన్నతముగా ఉన్నదో అదేవిధంగా మనము దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు యొక్క తలకు మనము లోబడాలి. చెప్పాలి హల్లెలూయా. ఆయన మనకు శిరస్సై ఉండాలి. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఇది ఒక శరీరము. నేను వేరు మీరు వేరు అని అనకూడదన్నమాట. ఒకవేళ వేరైపోతే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ శరీరములో చెయ్యి వేరైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ మీకు కళ్ళు లేవనుకోండి, కళ్ళు పోయి తర్వాత అక్కడ పడిపోయినాయి అనుకోండి, కళ్ళు పనిచేయవన్నమాట. ఆ దినాన యేసయ్య స్వరాన్ని విని ఆయన వెలుగును చూసి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అతను ఎప్పుడైతే చూశాడో అతని కళ్ళన్నీ కింద పడిపోయినాయి అన్నమాట. 2 కళ్ళు కింద పడిపోయినాయి, గుడ్డివాడైపోయాడు. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాడో అప్పుడు ఈ ఆత్మ సంబంధమైన సహవాసంలో అతను స్థిరపరచబడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి నువ్వు వేరుగా ఉండి ఏమీ చేయలేవు అన్నమాట. యేసు ప్రభువే నీకు శిరస్సై ఉండాలి. ఆయనను అడగాలి, ప్రభా మీరు శిరస్సై ఉన్నట్లుగా నా శరీరంలో నా ప్రతి అవయములన్నిటిలో మిమ్మల్ని నేను మహిమపరచాలి. ఈ అవయములన్నీ నీతికి సాధనములుగా వాడబడినట్లుగా సహాయము చేయండి అని ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రతి అవయములన్నిటిని ఆయన ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. నీ కళ్ళను వాడుకుంటాడు, నీ చేతులను వాడుకుంటాడు, నీ కాళ్ళను నీ హృదయాన్ని సమస్తాన్ని ఆయన ఏం చేస్తాడంటే క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు. చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ కళ్ళు ఇవ్వకపోతే కళ్ళు వ్యర్థమైపోతాయి. చేతులు ఇవ్వలేదనుకోండి, హృదయం ఇవ్వలేదనుకోండి, కాళ్ళు ఇవ్వలేదు, ఏది ఇవ్వకపోయినా యేసు క్రీస్తుకి అది చక్కగా అమర్చబడి కట్టబడలేదన్నమాట. ఈ అవయములన్నీ మీవి కాదండి. మీవే చెప్పండి? కాదండి, మీవి అస్సలు ఏది కాదనమాట. నేను ఏమై ఉన్నానో మీ కృపనే ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ఎవరికి ఇవ్వాలంటే క్రీస్తు స్వాధీనంలోనికి వెళ్ళిపోవాలి. నీ ఆత్మ కానీ, నీ శరీరం కానీ, నీ ప్రాణం కానీ. ఆ విధంగా క్రీస్తే శిరస్సై ఉన్నాడు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ క్రీస్తులో నుండి ఆలోచనలన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు ఏది పని చేయకపోయినా నీ జీవితంలో అది నష్టం కలుగుతుంది. కాబట్టి ఇది ఒక శరీరము. చెప్పాలి హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుచూ ఉన్నది. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఎలా కట్టబడుతుందంటే చూడండి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము. ఇది ఒక సంఘం అనేది ఒక కుటుంబము. ఈ సంఘం అనేది ఒక ఐక్యత. ఈ సంఘం అనేది ఎలాంటిదంటే ఒక దేవాలయం అన్నమాట. ఇది ఎలాంటి దేవాలయం అంటే పరిశుద్ధమైన దేవాలయం. దీనిని మనము పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవాలయానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉన్న వాళ్ళు ఆయనలో చక్కగా అమర్చబడి కట్టబడతారన్నమాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా చూడండి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఇది. ఈ విధంగా మార్చబడడానికి వృద్ధి పొందాలి, మనం అభివృద్ధి చెందాలి. వృద్ధి పొందాలంటే డబ్బులో కాదు,
తర్వాత ఈ లోక సంబంధమైన వ్యవహారాలు, ఈ లోక సంబంధమైన వాటి యందు మనస్సుంచక దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగునట్లుగా, ఆత్మీయంగా బలపరచబడినట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన దేవాలయముగా ఈ దినదినము ప్రభువా మీ దేవాలయముగా, పరిశుద్ధమైన దేవాలయముగా నన్ను మార్చండి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ పరిశుద్ధమైన దేవాలయాలు కాదండి, అవన్నీ పరిశుద్ధమైన దేవాలయాలు కాదు. ఈ లోకంలో రకరకాల దేవాలయాలు, రకరకాల పుణ్యస్థలాలు, రకరకాల పరిస్థితులు ఈ లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం. కానీ అవన్నీ కాదు, కానీ ప్రభువా పరిశుద్ధమైన దేవాలయముగా నన్ను మార్చండి అని ప్రార్థన చేయాలి. అదే యేసుక్రీస్తు యొక్క ప్రార్థన. యేసు ప్రభు యొక్క ఉద్దేశము ఏంటంటే పరిశుద్ధమైన దేవాలయముగా మార్చబడినట్లుగా శిష్యులందరినీ మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అన్నట్లుగా యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడండి. కాబట్టి ఈ దినాన మనం ఏకత్వము పొందుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవాలయముగా మనం మార్చబడాలి. పరిశుద్ధమైన ఆ ఉన్నతమైన దేవాలయముగా ఎప్పుడైతే మనం మార్చబడతామో దేవుని యొక్క సన్నిధిలో ఎత్తబడతామండి. లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఎత్తబడమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. 2వ అధ్యాయం 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. చూడండి, పరిశుద్ధమైన దేవాలయం ఇది. మనమే పరిశుద్ధమైన దేవాలయముగా మార్చబడాలండి. మనమే దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుటుంబముగా మార్చబడాలి. మనమే ఆయన సన్నిధిలో ఒక శరీరముగా మార్చబడాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సంఘం అంటే ఏంటిదో ఈ దినాన్ని మనం తెలుసుకొని చూడండి. 2వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడిందంటే ఆత్మ మూలముగా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. చెప్పాలి ఆమేన్, చెప్పాలి ఆమేన్. ఎలా కట్టబడాలంట? ఆత్మ మూలగా, అంటే పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండునట్లుగా. దేవునికి నివాస స్థలము కంటే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడుతూ పరిశుద్ధాత్మ మూలముగా మనం ఏం చేయాలంటే కట్టబడుచు దేవునికి నివాస స్థలముగా. అంటే ఆ దేవునికి నివాస స్థలము, దేవునికి యోగ్యమైన స్థలం ఏంటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మూలముగా మనం ఏం చేయాలంటే కట్టబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ మూలముగా మనం దేవుని యొక్క సన్నిధిలో అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇది ఒక ఆలయము, ఇది ఒక చూడండి నివాస స్థలం. ఇది దేవునికి నివాస స్థలం. ఇది మామూలు విషయం కాదండి. సంఘం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక ఆలయము, ఇది ఒక మంద, ఇది ఒక ఐక్యత. మనమంతా గొర్రెలం అన్నమాట. దేవుని యొక్క స్వరాన్ని విన్నాం. సార్వత్రిక సంఘముగా మార్చుకోవాలి. ఏకత్వం కలిగి ఉండాలి, ఏక ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధి ఒకరినొకరు మనము ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి, ఒకరినొకరు సహాయము చేసుకోవాలి. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా వారు ఒకరినొకరు సహాయము చేసుకుందురు, ఒకరినొకరు బలపరుచుకుందురు, ఒకరిని ఒకరు ఐక్యత కలిగి ఉంటారు, ఒకరికి ఒకరు ధైర్యపరుచుకుంటారండి. ఈ లోకంలో ధైర్యపరిచే వాళ్ళు ఎవరూ లేరండి. ఒక్కరే యేసుక్రీస్తు ఒక్కరే ధైర్యపరచగలిగిన వాడు. ఆయన ఒక్కడే ధైర్యపరచగలిగిన వాడు. ఆయన ఒక్కడే మన జీవితంలో కార్యములు చేయగలిగిన వాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినట్లుగా చూడండి, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు.
నీతిమంతుడు మాత్రమే యేసు క్రీస్తు ద్వారా ఎవరైతే రక్షించబడదో, ఆయన రక్తము ద్వారా ఎవరైతే రక్షించబడతారో వాళ్ళే ఈ భూమి మీద ధైర్యంగా ఉండగలుగుతారు, పరలోక రాజ్యానికి ధైర్యంగా వెళ్ళగలుగుతారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇది ఒక నివాస యోగ్యమైన స్థలం. ఇది ఈ మందిరం ఆత్మ మూలముగా మనం ఏం చేయాలంటే కట్టబడుతూ ఉండాలి. ఆత్మ మూలముగా ఎప్పుడైతే ఆత్మ మూలముగా కట్టబడుచు ఉన్నట్లయితే దేవునికి ఒక నివాస స్థలముగా మనం మార్చబడుతామన్నమాట. ఆయన ఉండే స్థలం అన్నమాట. ఈ స్థలం, ఈ దేవాలయం, ఇది ఒక మంద, ఇది ఒక ఐక్యత, ఇది ఒక శరీరం అన్నమాట. ఎప్పుడైతే మనం దీనిని అర్థం చేసుకుంటామో, చూడండి ఇంకొక విషయం కూడా రాయబడి ఉంది. చదవండి ఒక వాక్యాన్ని, హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. చాలండి, ఇది పరలోకంలో రాయబడి ఉన్నదంట. ఈ సంఘం పరలోకపు యెరూషలేమని, పరలోకపు సియోనని, వేవేల కొద్ది దేవదూతల యొద్దకును ఈ సంఘము ఎత్తబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, పరలోకములో రాయబడిన సంఘం ఇది. ఈ సంఘము దేవుని యొక్క సన్నిధిలో జ్యేష్ఠుల సంఘము అని అక్కడ పేరు అన్నమాట. అనేక సంఘాలు ఉన్నాయి పరలోకంలో కూడా. దేవదూతల సంఘము, 24 మంది పెద్దల సంఘము, దేవుని దగ్గర సింహాసనం ఎదుట 24 మంది పెద్దలు ఉన్నారన్నమాట. అదొక సంఘం. దేవదూతలు రకరకాలుగా ఉన్నాయన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైన సంఘం ఏంటంటే జ్యేష్ఠుల సంఘము. చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. ఇది క్రొత్త నిబంధన సంఘము. హల్లెలూయా. ఇది యేసు రక్తము చేత కడగబడిన సంఘం. హల్లెలూయా. చూడండి, హేబేలు రక్తము కంటే కూడా యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రోక్షించబడిన మరీ శ్రేష్టమైన రక్తం. ఇది శ్రేష్టమైన రక్తము చేత కొనబడిన యొక్క సంఘము జ్యేష్ఠుల సంఘము. ఎన్నో వేల కొలది యుగ యుగాలుగా దేవుని యొక్క దూతలు పరలోకములో వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకందరికంటే ఎక్కువగా విలువను దేవుడి యొక్క సంఘానికి ఇచ్చి ఉన్నారండి. వాళ్ళందరూ వెలవెలబోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాణ, ఆత్మ, శరీరములు ఒక్క కేవలము ఏమున్నది? వాళ్ళకి ఆత్మలు మాత్రమే. కానీ మనకు ప్రాణ, ఆత్మ, శరీరం అన్నమాట. 3 విధాలుగా. అంటే దేవుడు ఎలా ఉన్నాడో, దేవుడైన యెహోవా ఎలా ఉన్నాడో అదే విధంగా ఆ పోలికగానే దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. చెప్పాలి, హల్లెలూయా. అందుకనే జ్యేష్ఠుల సంఘమును రాయబడింది, పరలోకములో రాయబడింది. పరలోకములో జీవ గ్రంథములో రాయబడాలి ఈ సంఘము. నీ పేరులు పరలోకమందు రాయబడినట్లుగా ఎంత జాగ్రత్త. కేవలము స్తుతుల మూలాన కృప విస్తరిస్తుంది. నువ్వు కేవలము నోరు మూసుకునుట ద్వారా కృప విస్తరించదు. నువ్వు మౌనంగా ఉండటం వలన కృప విస్తరించదు. స్తుతుల మూలాన చూడండి, ఈ స్తుతించటం వలన సింహాసనం స్థాపించబడుతుంది అన్నమాట హృదయములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘముగా నువ్వు మార్చబడాలంటే ఇది నా పరిశుద్ధమైన దేవాలయముగా నువ్వు మార్చబడాలి. ఈ శరీరముగా మార్చబడాలి, మందగా మార్చబడాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ఆయన సన్నిధిలో చక్కగా అమర్చబడి ఆయన ప్రేమయందు అతకబడి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ మూలముగా నివాస యోగ్యమైన దేవుని యొక్క సంఘముగా ఈ దినాన మార్చబడినప్పుడే జ్యేష్ఠుల సంఘము అంటారన్నమాట. చూడండి, ఈ వాక్యాన్ని విన్న మీరు ఒకవేళ మర్చిపోయి సంఘం అంటే తెలియదు, తర్వాత శరీరం అంటే తెలియకుండా, వాక్యం అంటే తెలియకుండా, ప్రార్థన అంటే తెలియకుండా
ఏమీ తెలియకుండా ఉన్నట్లయితే ఆ దినాన మూగబోయిన యొక్క పరిస్థితి అన్నమాట. సజీవులే కదా నేను స్తుతించేది, సమాధిలోనికి దిగువారు నేను స్తుతించరు, నేను ఆశ్రయించరు. కాబట్టి మౌనముగా ఉన్నవాళ్ళు సమాధిని ఆశ్రయిస్తారండి. ఎవరైతే మౌనంగా ఉంటారో, స్తుతించకుండా, వాళ్ళు ఎక్కడ ఉంటారంట? సమాధిలోనికి దిగి వెళ్తారు, పాతాళమునికి దిగి వెళ్తారు. అక్కడ అందరూ ఏ విధంగా ఉంటారంటే ఏ ఒక్కరూ మాట్లాడుకోరు. అక్కడ అంత వేదన, భయంకరమైన కటిక చీకటి, ఒకరినొకరు పొడుచుకుంటూ, ఒకరినొకరు హేళన చేసుకునొచ్చు, ఒకరినొకరు అపవిత్రపరుచుకునొచ్చు, దూషిస్తూ, భయంకరమైన వేదనకరమైన పరిస్థితి. మౌనంగా ఉండిపోయి ఆ శిక్షను అనుభవిస్తూ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళవలసిన స్థితులు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తిరిగి జన్మించినప్పుడు దేవుని సంఘముగా నువ్వు మార్చబడతావండి. జ్యేష్ఠుల సంఘముగా నువ్వు మార్చబడాలండి. జ్యేష్ఠుల సంఘముగా నేను మార్చబడాలి. జ్యేష్ఠుల సంఘముగా మార్చబడాలి. మీ శరీరముగా మార్చబడాలి. ఒకే శరీరములో ఉండాలి, మందలో ఉండాలి, ఐక్యతలో ఉండాలి, ఒకే కుటుంబముగా ఉండాలి, నివాస స్థలముగా మార్చబడాలి అని ఆలోచన ఉన్నప్పుడే నువ్వు ఎత్తబడతావు. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందండి. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంటూ ఉండగా, అంత్య దినాలలో ఉంటుండగా, అపాయకరమైన యొక్క దినాలలో ఉంటూ ఉండగా మనం ఏం చేయాలంటే సంఘముగా మార్చబడాలి. సంఘముగా మార్చబడాలి. ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే తాత్పర్యము కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, కానీ దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ పురుషుడు స్త్రీ అని లేదు, కానీ యేసు క్రీస్తునందు మనమందరము ఏకమై ఉన్నాము. చెప్పాలి హల్లెలూయా. మనమందరము సహోదరులమై ఉన్నాము. హల్లెలూయా. మనమందరము స్నేహితులమై ఉన్నాము. హల్లెలూయా. మనమందరము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. హల్లెలూయా. మనమందరమైన రక్తము చేత కడగబడిన వారము. హల్లెలూయా. చెప్పాలి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీరసించిపోకూడదు, అలసిపోకూడదు, ఎవరు అలసిపోకూడదండి. ఒకరినొకరు ధైర్యపరచుకొనొచ్చు, ఒకరినొకరు సహాయము చేసుకొనొచ్చు. ఎవరికన్నా సహాయము కావాలన్నప్పుడు వెంటనే సహాయం చేసుకోవాలి. ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి. ఈ వాక్యాన్ని ప్రభువు ఆ దినాన 17వ అధ్యాయంలో నెరవేర్చారండి. ధైర్యపరిచారు, సహవాసం కలిగి ఉండమని చెప్తూ ఉన్నారు. క్రైస్తవ లోకానంతటిని ఏకపరిచారు, జ్యేష్ఠుల సంఘముగా మార్చుకున్నారు. ఆయన శరీరముగా, ఆయన తలగా ఐక్యత కలిగి ఆయన మార్చుకున్నారండి. కాబట్టి మనం కూడా ఈ ఆలోచనలు కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, విన్న వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలి.